మంచిది. మనము చదవబడిన యొక్క వాక్య భాగంలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనాలను మనం చదివాం. 5 వచనాలను మనం చదివాం. ఈ 5 వచనాలలో మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశము కరువులో ఉండగా ఆ కరువు వచ్చినప్పుడు యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన తన కాపురం ఉన్నాడు. అంటే కాపురం ఉన్నాడంటే తిరిగి రాలే, అక్కడే ఉన్నాడు, అక్కడ నిలిచి ఉన్నాడు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. తన కుమారులు ఉన్నారు, వారు కూడా మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. వారు కొంతకాలం ఉన్నారు, చనిపోయారు. ఇప్పుడు మిగిలింది నయము ఒక్కటే. అది మనము చదవని యొక్క వాక్య భాగం యొక్క భాగం. అయితే ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాము అన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, మన యొక్క వాక్యానికి మనం ఏమైనా పేరు పెడదామంటే బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు, బ్రతికే లేకుండా పోయాడు. ఇది ఎట్లా అండి? ఎందుకోసం వెళ్ళాడు ఆయన? బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు, తన బ్రతుకునే చాలించాడు. అందులో తప్పేం లేదు కదా, కరువు వచ్చింది వెళ్ళాలి కదా, మరి అందులో తప్పేంటి అనుకుంటాం. కానీ దేవుడు వాక్యంలోకి మనం వెళ్ళి చూసినప్పుడు అందులో ఉన్నటువంటి విషయం ఏంటో మనకు అర్థమవుద్ది. ముందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల యేసయ్య, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు నాతో మాట్లాడి సహాయం చేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరూ మీకు వాక్యం తట్టు వారి మనసులను మళ్లించి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించి వాక్యానుసారంగా జీవించడం సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగానికి మనం ఏమని పేరు పెడుతున్నామంటే, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు ఉన్నటువంటి ఎలీమెలెకు యొక్క జీవితం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ యూదా బెత్లెహేము నుండి వచ్చినటువంటి ఎలీమెలెకు యొక్క జీవితాన్ని, బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, తన బ్రతుకును చాలించాడు. అది ఈ యొక్క వాక్యం యొక్క టైటిల్. ఇక్కడ ఏమని చదువుతున్నామో మొట్టమొదటిగా మనం చూద్దాం. ఇందులో నుంచి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునకు వెళ్ళెను. చాలు. మొట్టమొదటి మాట, యూదా బెత్లెహేము వదిలి మోయాబుకు వెళ్ళెను. అందులో నుంచి మనము ఏం నేర్చుకుంటున్నామంటే, యూదా బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళినటువంటి ఎలీమెలెకు. అక్కడ కరువు వచ్చింది. అసలుకి యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల గృహం అని అర్థం. మరి ఏంటి యూదా బెత్లెహేములో అంత కరువు రావడానికి కారణం ఏంటి? దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము, దేవుణ్ణి ఆరాధించే స్థలము, అలాగే ఎల్లప్పుడూ రొట్టెల గృహం అంటే సమృద్ధి కలిగినటువంటి దేశం, సమృద్ధి కలిగినటువంటి ఆహారం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు అలా మారిపోయింది? కరువుగా మారటానికి కారణం ఏంటి? కరువు కలగటానికి కారణం ఏంటి? ఇదిగో సమృద్ధి అయినటువంటి దేశంలో నుండి ఆయన ఇదిగో మరొక దేశంలోకి వెళుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఎందుకని వెళుతున్నాడు అంటే కరువు వచ్చింది. దేవుడు ఆ యొక్క ప్రాంతానికి కరువు రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి రీతిగా చదివిస్తుంది. ఎప్పుడు వచ్చింది కరువు? న్యాయాధిపతుల దినాలలో వచ్చింది. అంటే ఆ యొక్క అధ్యాయానికి ముందున్నటువంటి అధ్యాయాలే న్యాయాధిపతుల యొక్క అధ్యాయాలు. న్యాయాధిపతులలో ఎలా ఉన్నారు ఇశ్రాయేలులు అంటే చూద్దాం. ఆ యొక్క వాక్యాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము.
వారందరూ కూడా ఏ విధంగా ఉన్నారో మనం చూస్తాం. న్యాయాధిపతి ఒకే ఒక పత్రిక పక్కకి నెట్టండి. 21వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆ దినములలో అంటే న్యాయాధిపతుల దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చారు. అక్కడ కరువు రావడానికి కారణం ఏంటి అంటే వారికి రాజు లేడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టానుసారంగా బ్రతకటము నేర్చుకున్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు, దేవుని యందు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వారిగా బ్రతుకుతున్నారు. వారు ఎవరు? యూదా బెత్లెహేము వారు, అంటే దేవునిని ఆరాధించేవారు, యూదా స్తుతించేటువంటి వారు. అటువంటి వారు ఎలా తయారైపోయారంటే ప్రతి ఒక్కరు కూడా వారికి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరొక మాట మనం చూద్దాం. ఈ 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల కాలంలో వారు ఎలా ఉన్నారో అక్కడ మనం చూడడానికి ప్రయత్నించారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారా? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయట దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చాలు, తర్వాత చెప్తానండి సార్. ఎలా తయారయ్యారు? యెహోవాను ఎరగనిటువంటి ఒక తరము. మనం ఏం చదివాము చివరి అధ్యాయంలో? వారికి రాజు లేడు, ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రవర్తిస్తూ వస్తున్నారు. అంటే ఎవరి ప్రవర్తన వారే, చిన్న లేదు, పెద్ద లేదు, లేకపోతే దేవుడు లేదు, ఏమీ లేదు. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయం. కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను కూడా మరిచిపోయారు. ప్రభువు ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలు కానివ్వండి, వారిని ఇదిగో కానాను దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కార్యాలు కానీ అన్నీ మర్చిపోయారు. ఈ రోజుల్లో అంతే కదా, దేవుడు ఏదైనా కార్యం చేస్తే మనం ఎంతగానో దేవుని స్తుతిస్తాం, కనపరుస్తాం, కొనియాడుతాం. కొద్ది కాలమైన తర్వాత ఏమైపోతాము? మర్చిపోతాం. ఆ కార్యాలు మర్చిపోతాము, తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. తర్వాత దేవుని మర్చిపోయినాక దేవుని మందిరాన్ని మర్చిపోతాం. తర్వాత ఏం మర్చిపోతాం? ఇక పూర్తిగా మర్చిపోయి ఇంటి దగ్గర ఉంటాం. ఒకవేళ వాళ్ళతో మాట్లాడమనుకోండి, ఒకప్పుడు నేను బలి వచ్చేవాడినండి అంటారు. ఎలా వచ్చేవారంట? ఒకప్పుడు బలి వచ్చేవాడు, నేను సమయానికి ఉండేవాడిని, ఉండదాన్ని, అందరికంటే ముందు ఉంటాను. ఇప్పుడు ఏమైపోయిందో అంటే దేవుడు చేసేటువంటి కార్యాలను మరిచిపోవటాన్ని బట్టి దేవుడిని ఎరగిన వారిగా బ్రతుకుతూ ఉన్నారు. అసలు ప్రభువే మాకు తెలియదన్నట్టుగా బ్రతుకుతున్నారు. అసలు దేవుడే మాకు తెలియనట్టుగా బ్రతుకుతున్నారు. అలాంటి సమయాలలో దేవుడు ఆ ప్రాంతం మీదకి ఏమి రప్పించాడు? కరువు రప్పించాడు. భయంకరమైనటువంటి కరువును అక్కడ తీసుకొచ్చాడు అన్నమాట. అలాంటి సమయంలో ఈయన ఏం చేశాడంటే యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చాడు. ఆయన దేవుడు ఎందుకు కరువు రప్పిస్తాడు? దేవుడు కరువు రప్పించిన కారణం ఏంటి? దేవుడు తన బిడ్డలను నాశనం చేయాలని కోరుకోడు. కరువు రావడానికి కారణం ఏంటంటే వారు చేసేటువంటి అవిధేయత పనులను బట్టి, వారు జీవించిన అవిధేయత జీవితాన్ని బట్టి ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా, విధేయత చూపించకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారికి కరువు రప్పిస్తాడు. అంతే. మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే దేవుని మనం ప్రక్కన పెడతామో ఏదో ఒక సమస్య అన్నది మన మీదికి ఒక కరువులాగా వస్తుంది. అంతే. ఎందుకు వచ్చింది అప్పుడు అని ఆలోచన చేస్తుంటాం మనం. అందుకని ఏం చేస్తాము? అక్కడికి ఇక్కడ పరిగెడుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది? అసలు ప్రభు ఉద్దేశం ఏంటి?
నువ్వు తిరిగి ప్రభు యొద్దకు వస్తావనే ఉద్దేశం ఆయనకుంది అంతే. దేవుడు కరువుని కలగజేయడానికి కారణం ఏంటంటే తిరిగి ఆయన వద్దకు రావాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమి చదివిస్తుందో. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. 7వ వచనాన్ని, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తు చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదురు నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయ దేశం నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని వారితో చెప్తుని కానీ మీరు నా మాట వినకపోతే. నేను చెప్తాను, వినండి. ఇశ్రాయేలీలు దేవునికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేలును ఆయన మిద్యానీయులకు అప్పగించేశాడు. మిద్యానీయులకు అప్పగించినప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలును అనగదొరికారు. ఎలాగ అనగదొరికారంటే కనీసం వాళ్ళు తినటానికి కూడా వారికి భూమి లేదు. ఒకవేళ వారు పండించుకున్నా కూడా ఈ మిద్యానీయులు వచ్చేసి తీసుకెళ్ళి పోయేవారు. ఎలా అనగదొక్కారంటే చాటున, అంటే కొండల్లో గుహల్లో చెట్లు చాటున కనబడకుండా బ్రతుకుతున్నారు. కనబడకుండా బతుకుతున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గర వారు మొరపెట్టారన్నమాట. మొరపెట్టినప్పుడు ఎవరిని పంపించాడు? ఆయన యెహోవాను పంపించాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఏమని మనం ఆలోచిస్తున్నాము? ఆ దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గర మొరపెట్టాలి. అది ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రవక్తను పంపించాడు. ఇదిగో ధైర్యపరచడానికి, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి మనందరూ కూడా విడిపించాడు, మర్చిపోవద్దు. ఆయన కార్యాలు గొప్పవై ఉన్నాయి, మర్చిపోవద్దు. కాబట్టి యోధా బెత్లెహేము నుండి ఎలిమెలెకు ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళక మునుపు ఆయన ఏం ఆలోచన చేయాలి? ఇదిగో ఈ కరువు వచ్చినప్పుడు నేనేం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకేదైనా సమస్యలు ఇరుక్కున్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే మనం దేవుని వద్దకు వెళ్ళాలి. అంతే కదా. వాక్యం ఏమని చదివిస్తుంది? నీవు నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇచ్చేది. అంతటితో ఆగిపోయాడా? లేదు. గూఢమైన సంగతులను నేను మీకు తెలియపరచదను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎటువంటి సమస్యల్లో బాధల్లో మనం ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర మనం అడిగినట్లయితే ఆయన మనకు మొర ఆలకిస్తాడు. మొర ఆలకించడమే కాదు, మనకు మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు. అంతే. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఏమి చేయాలో ప్రతిదీ కూడా ఆయన ఆలోచన చెప్పు దేవుడై ఉన్నాడు. ఏమన్నాడు కీర్తనకారులు? నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించదను అన్నాడు. మన ప్రభు మనకు ఆలోచన చెప్పువాడును, అలాగే బోధించువాడునే ఉన్నాడు, మార్గములో నడిపించేవాడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి విడిచి ఈయన తీర్మానం చేసుకున్నాడు. ఏమని? మోయాబుకి వెళ్ళాలని. ఎంత అందుకని వాక్యం ఏమంటుందంటే ప్రభువును వదిలి, మనం దేవుణ్ణి వదిలి ఇదిగో సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన ప్రభువును మనము విడిచిపెట్టకూడదు. శ్రమలు సహించువాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య మన మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి మనం ఏమవ్వాలి? దాన్ని సహించాలి. సహించి ప్రభువుని అడగాలంటే. ఎందుకు ఈ శోధన నాలోనికి రావడానికి కారణం ఏంటి? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మనం ఏం చేస్తామంటే ఇతరులను తిడతా ఉంటాం, లేకపోతే ఇతరులను ఏదో వాళ్ళేమో చేశారు, వీళ్ళేమో చేశారు, ఏవో రకరకాలుగా వెళ్ళిపోతాం. అలా వెళ్ళడానికి వీల్లేదు. మనం ఒకరి మీద వెళ్ళటానికి వీల్లేదు. కానీ మనము దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు యొద్దకు రావాలి. ఈ కరువు అందుకు దేవుడు అనుమతించాడు.
యూదా దేశము ఇదిగో బెత్లెహేము రొట్టెల గృహమైనటువంటి ఆ యొక్క దేశంలో కరువు రావడానికి కారణం ఏంటంటే వారు ప్రభు వైపునకు తిరగడం కొరకే. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడో దేవునికి దూరం అయ్యాము, ఏదో ఒక కోణంలో ప్రభువుకి దూరం అయిపోయాము, ఎక్కడో దేవునికి మనము ఇదిగో ఆయనకి సమ్మతించక నడుస్తున్నాము, ఇదిగో మనం చేసే పనుల్లో దేవునికి ఇష్టకరమైనది లేదు, ఇదిగో మనం జీవించే జీవితంలో ప్రభువుకి ఆయాసం పుట్టిస్తుంది, ఇదిగో మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా ప్రభువుకి మహిమ తీసుకురాకుండా అది ఎక్కడో ప్రభువుని నొప్పిస్తుంది, ఇదిగో మన యొక్క బ్రతుకుని బట్టి ప్రభువుని ఎక్కడో అవమానపరుస్తున్నాము. కాబట్టి దేవుడు మనం ఆయన వైపుకి త్రిప్పాలి అన్నట్లయితే సమస్యలను అనుమతిస్తాడు. మానవుడు అనుమతించకపోతే వినే రకం కాదు. మనుషుడు ఎప్పుడు కూడా ఇదిగో ఏదైనా ఒక సమస్యను అనుమతించకపోతే వినే రకం కానే కాదు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. అది అందులో ఏముందంటే ప్రేమ ఉందన్నమాట. మనల్ని ప్రభు ఎప్పుడు కూడా ప్రేమతో శిక్షిస్తాడే తప్ప నాశనం అవ్వాలని కానే కాదు, మనం నశించిపోవాలని కానే కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రేమపూర్వకమైనటువంటి శిక్ష, ఆ శిక్షలో ప్రేమ ఉంది. ఆ ప్రేమే నీవు నేను ప్రభు యొద్దకు రావాలి అన్నదే ఆయనకు ఉద్దేశమై ఉంది. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యూదా బెత్లెహేము వదిలి మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశం అంటే అదేమైనా మంచి దేశం అంటే కాదు. మోయాబు దేశం అంటే మంచి దేశమే కాదు, శపించబడిన దేశం, విగ్రహారాధన కలిగినటువంటి దేశం, అన్య దేశం. అంతేకాదు మోయాబీలు చెప్పాలంటే వారు భయంకరమైనటువంటి పాప స్థితిని కలిగిన వారు. ఇటువంటి పాప స్థితిని అంటే దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. ఈ సంఖ్యాకాండము 25వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ రాశాడు వారు ఎలాంటి వారు, వారి యొక్క మనస్సును మనం అక్కడ చూడగలం. 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలీలు సితీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చాలు వీళ్ళు వ్యభిచార సంబంధమైనటువంటి మనస్తత్వము కలిగినవా. ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళాలి? ఎలిమెలెకు తెలియదా? ఆ ప్రాంతం ఎలాంటిదో తెలియదా? ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వారో తెలియదా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి స్థితిగతిలో తెలియదా? ఆయనకు తెలుసు, తెలియదనిగా. కానీ అక్కడ ఆహారము దొరుకుతుంది. అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇదిగో ఆ ప్రాంతం ఎటువంటిదైనా పర్వాలేదు, కానీ నేను బ్రతకాలి అంతే, నేను జీవించాలి. ఆ ప్రాంతం ఎలాంటిదైనా పర్వాలేదు, అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన సాంగమైన ఆ ప్రాంతమైనా పర్వాలేదు, కానీ నేను మాత్రం బ్రతకాలంతే, బ్రతకండి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అక్కడ నుండి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోయాబు దేశము దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశము అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని మోయాబు దేశము అది ప్రభుకి ఇష్టమైనటువంటి దేశము కానే కాదు. ఆయన కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అసలు ఈయన పేరేం పేరు? ఎలిమెలెకు. ఎలిమెలెకు అంటే అర్థం ఏంటి అంటే, ఎలిమెలెకు అంటే అర్థం ఏంటంటే నా దేవుడు నా రాజు అని అర్థం. ఎలిమెలెకు అంటే అర్థం ఏంటి? నా దేవుడే నా రాజు. అంటే ఎలిమెలెకు నా దేవుడు ఎవరంటే నా రాజు. నా రాజు అంటే నన్ను పరిపాలించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను రక్షించేవాడు, నా పక్షాన్ని నిలబడేవాడు, నా యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన రాజుగా ఉండి నన్ను నడిపించేవాడు అని అర్థం. కానీ ఆ పేరుకి అర్థం లేకుండా ఆయన మోయాబు దేశానికి వెళ్ళాడు. అది మొదటి మాట. రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాటను మనం చూద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే రెండవ మాటలో దేవుడుండు స్థలమును వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళాడు. దేవుడుండు స్థలము వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోయాడు ఆయన. బెత్లెహేములో ప్రభువు ఉన్నాడు, బెత్లెహేములో మన రక్షకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అయినా కూడా ఆయనను వదిలి దేవుడు లేని ప్రాంతానికి వెళ్ళాడు.
అందుకని వాక్యం రీతిగా చదివిస్తుంది. ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుదాము. ఆదికాండం 28వ అధ్యాయం. దేవుడు లేని స్థలం ఎలా ఉంటుందో, అది ఎలాంటి భయాన్ని ఇస్తుందో, అది ఎలాంటి స్థితిగతులు గుండా వెళుతుందో అక్కడ కొన్ని మాటలను మనము చూడటానికి ప్రయత్నించేద్దాము. ఆదికాండము 28వ అధ్యాయము. 28వ అధ్యాయము సారీ 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 20వ. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేచితిని నేను. అంతేకాక ఆమె నా చెల్లెల మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయి ఉన్నది. చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన కూడా అబ్రహాము ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమన్నాడంటే, ఆ యొక్క ప్రాంతాన్ని దేవుని భయము ఏ మాత్రము లేదు, ఏ మాత్రం కూడా లేదు. మన పైన నుండి వచ్చిన మనం చదువుదాము. ఎక్కడ చదువుదామంటే 20వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్యప్రదేశంలో నివసించి గేరాల్లో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య శారాను గూర్చి, ఈమె నా చెల్లెని చెప్పిన. అవును, గేరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని. చాలు. ఈ గేరారు దేశం ఎటువంటిదంటే దేవుడు లేనటువంటి దేశం. అబ్రహాము భార్య ఆ ప్రాంతంలో ఉంటే అబ్రహాము భార్యను తీసుకెళ్ళాడు ఈయన, అబీమెలెకు అనేటువంటి రాజు. ఇక్కడ మనకి ఏమని అర్థం చేసుకుంటున్నాము? దేవుడు లేని ప్రాంతం, దేవుని భయం లేని ప్రాంతం. దేవుని భయం లేని ప్రాంతంలో ఇదిగో మరొక స్త్రీని, మరొకరి యొక్క భార్యను తీసుకోవడం తప్పు కదా, కానీ వారు తప్పు కాదు. అందుకని అబ్రహాము ఏమని చెప్పాడు? ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె నా చెల్లెలు అని చెప్పాడు. తర్వాత తెలుసుకున్నారు, ఆమె తీసుకెళ్లారు. ఆమె తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఆడ తోడుగా ఉన్నాడు, రక్షించాడు. తర్వాత అప్పగించేటప్పుడు అడిగినటువంటి మాట, అబ్రహామా ఆమె నిజంగా నీ చెల్లెలేనా అన్నప్పుడు చెప్పుకొచ్చాడు. ఏమంటున్నాడు? ఈ స్థలం ముందు దేవుని భయం లేదు. నేను దేవుని భయం లేని స్థలంలోకి వచ్చాను, దేవుడు లేని స్థలంలోకి వచ్చాను. కాబట్టి ఈ స్థలంలో ఉన్నప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి, నా భార్యని కాపాడుకోవాలి, నా చెల్లెని నేను చెప్పాలంతే. కాబట్టి ఎలీమెలెకు ఎక్కడికి వెళ్ళాడంటే మోయాబు దేశానికి, దేవుడు లేని స్థలానికి వెళ్ళాడు. అక్కడ ప్రభు తోడుగా లేడు ఆయనకు రక్షకుడు తోడుగా లేడు ఆయనకు. ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడి నుంచి నివసించాలనుకున్నాడు, ఏదో సంపాదించాలనుకున్నాడు. తన భార్య బిడ్డలు అందరం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు లేని ప్రాంతం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ప్రభు లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రభు లేడు కాబట్టి అబ్రహాము యొక్క భార్య అంత వయసులో తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! అటువంటి ప్రాంతానికైనా భయం, దేవుని యొక్క భయం లేని ప్రాంతానికి ఆయన తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉండడా ఆయనకి? ఇక్కడ ఉంటే యోధా బెత్లెహేములో ఉంటే దేవుడు తోడుగా ఉండడా? దేవుడు ఉండడా ఆయన? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే తన కుటుంబాన్ని తీసుకెళ్ళి ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవటంలో, తన కుటుంబాన్ని పోషించుకోవటంలో ఎలీమెలెకు మంచివాడు. ఇదేంటండి ఇప్పుడు దాకేమో ఆయన అక్కడికి వెళ్ళాడు మళ్ళీ మంచివాడు అంటారు. ఆయన మంచి మనసు ఏంటంటే, ఇదిగో ఇక్కడ అన్నం దొరకలేదు, నా భార్యను నా పిల్లలను నేను పోషించాలి, ఆ బాధ్యత నాది. మంచి వ్యక్తే.
ఇదిగో నా భార్య బిడ్డలను నేను పోషించాలంతే. ఎక్కడికైనా వెళ్ళి పోషించాలి, ఏదైనా చేసి పోషించాలి, కష్టపడైనా పోషించాలి. వాస్తవమైన మాట అది. కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత భర్తదై ఉన్నది. ఫుల్ ఆ యొక్క అథారిటీ అంతా కూడా భర్తదై ఉంది. అందుకని ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన యోధా బెత్లెహేములో ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో కూడా దేవుడు తోడుగా ఉండేవాడు అన్న సంగతి మర్చిపోయాడు. అది ఇప్పుడు ఈ యోధా బెత్లెహేములో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వారందరూ వెళ్ళిపోలేదుగా, ఈయన ఒక్కడు ఎందుకు వెళ్ళిపోవాలి? అంటే దేవుని మీద నమ్మకము, తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశ అయితే ఉంది, కాపాడుకోవాలని ఆశ అయితే ఉంది, ఎలాగైనా వారిని బ్రతికించాలని ఆశ ఉంది. ఇదిగో ఇక్కడ ఆకలితో అలమటించే కంటే ఎక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి బ్రతకాలని ఆశ ఉంది. కానీ అక్కడ దేవుడు లేడే. కానీ అక్కడ ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు లేకునే ప్రాంతంలో నాకు ఎందుకు అవసరమే ఉందా? అది రాలే ఆయనకి. ఇదిగో ప్రభు మనకి, ఇదిగో నా దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు ఆయన ఈ కరువులో కూడా తోడుకుంటాడని నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. ఆయన నమ్మలేదు, విశ్వసించం లేదు. ఆ అవిశ్వాసమే ఆయనను మోయాబు దేశానికి నడిపించింది. ఒక చక్కటి మాట చెప్తాడు ఎవరు? మోసే. చాలా బాగుంటుంది ఆ యొక్క మాట, మనం చూడడానికి ప్రయత్నించేద్దాము. చాలా మంచి మాట. ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలు మాట్లాడతాడు ఆయన. ఏమంటాడో మనం చూద్దాం. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు ఉన్నాయి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. సార్ మనం చదువుతున్నాం ఇక్కడ. ఎవరితో శ్రమపడటం ఇష్టం అంటే ఆయనకి? దేవుని యొక్క ప్రజలతో. మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకు అర్థమైంది ఏమని? నేను ఐగుప్తు దేశానికి మహారాజును కాబోతున్నాను, చాలా సంపద ఉంది, నా యొక్క గొప్పగా ఉన్నాను నేను. కానీ వారితో ఉండడానికి ఇష్టపడాల. ఎందుకని? వాళ్ళు దేవుడి ప్రజలు కాదు. ఎందుకని? అక్కడ ప్రభు లేడు. కాబట్టి వారితో నాకు అక్కర్లేదు. నేను ఎవరితో ఉండాలనుకుంటున్నాను? ఇశ్రాయేలు ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు. అక్కడేముంది? శ్రమ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆహారం లేదు. అక్కడంతే శ్రమతో కూడినటువంటి పని. చూడండి మోసేకు ఎంతటి విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో. అరే నేను ఈ ఐగుప్తు దేశంలో మహారాజులాగా బ్రతకవలసిన వాడిని దిగిపోయి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మట్టిలో పని చేస్తున్నారు, ఇటుకరాలు తయారు చేస్తున్నారు వాళ్ళు మట్టిలో. అక్కడికి దిగాలనా? నేను ఎందుకు దిగాలనుకోలేదు. ఆయన వారితో కలిసి పని చేయటకు ఇష్టపడ్డాడు, వారితో ఉండటకు ఇష్టపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడలతో కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా అది ఏదైనా పర్లేదు, కానీ ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి, ప్రభు ఉన్నాడు కనుక నేను కూడా ఉంటా. ప్రభు ఉన్నాడు కాబట్టి శ్రమలతో మనకేం పని అండి? ఇదిగో శ్రమలుంటే ఏది ఉంటే నాకెందుకు, అక్కడ ప్రభు ఉన్నాడుగా. అలా అనుకోవాలా ఎలిమెలెక్కు. నా ప్రజలందరూ కూడా, నా బంధువర్గం అంతా ఇక్కడ ఉంటే, ఇక్కడ బతుకుతుంటే, వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటించిపోతుంటే, వారిని బ్రతికించిన దేవుడు నన్ను బ్రతికించడా, వాళ్ళని పోషించిన దేవుడు నన్ను పోషించడా, వారికి తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుగా ఉండడా అనుకోలేదు. ఆయన బ్రతకాలనుకున్నాడు.
నేను బ్రతుకు చాలుకున్నాడు. ప్రభు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఉంటాడా ఉండడా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథంలో మనం చూడగలము. ప్రభు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి వాడై ఉన్నాడు. మనకు శ్రమల్లో తోడుకుంటాడు, ఇబ్బందుల్లో తోడుకుంటాడు, కష్టాల్లో తోడుకుంటాడు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు విడవని వాడు. ఆయన చెప్పిన మాట అదే, నేను మిమ్మల్ని విడవను ఎడబాయను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. శద్రకు, మెషకు, అబేద్నెగోయు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై చదవండి. పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేసిద్దాము కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపమును పూర్ణదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడ ప్రభు తోడుగా ఉన్నాడు? అగ్నిలో. మరి కరువులో తోడుగా ఉన్నాడు ఆయనకి? అగ్నిలో తోడుగా ఉన్న దేవుడు ఇదిగో కరువులో తోడుగా ఉన్నాడా? ఇదిగో అగ్నిలో తోడుగా ఉన్నాడంట. రాజు ఆశ్చర్యపడ్డాడంట. వారందరినీ ఇదిగో పట్టి వేయమన్నప్పుడు ఆ ముగ్గురిని లోపలేసినప్పుడు 4వ కనపడుతున్నాడు రాజుకి. అందుకని ఆశ్చర్యమైపోయింది. ఆశ్చర్యమైపోయి ఇదిగో ఎంతమందిని వేసా? 3 వేసామయ్యా. మరి ఎక్కడ 4 కనపడుతున్నారు? వారికి ఏం కాలేదు, ఏమీ కాదు. కాలిపోతారని వేస్తే వారు తగలబడిపోకుండా కాలిపోకుండా వారు మామూలుగా ఉన్నారు. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. అర్థమేంటంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు సహాయకుడు. అంతే. దేవుడు ఉన్న చోట అది కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, అది ఏదైనా సరే ప్రభు తప్పక రక్షిస్తాడు. అంతే. పోషిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అంతే. అలా కాకుండా పరుగని వెళ్ళిపోతే ఎలాగా? మోసే అంత గొప్ప మాట అన్నాడు, నా ప్రజలతో దేవుడు ఉన్నాడు కాబట్టి వాడుతూ ఉంటా. దేవుడుండు స్థలం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు ఉండేటువంటి స్థలం, ప్రభు బిడ్డలతో ఉండటం మంచిది. కానీ ప్రభు బిడ్డలు వదిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఏమీ లేదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అగ్నిలో కూడా ప్రభువు ఉన్నాడు, అగ్నిలో కూడా ప్రభువు ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాటను చదివి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ప్రభు ఏమని మరి తన ప్రజలకు ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం అక్కడ నెరవేరిందన్నమాట. ఆ యొక్క వాగ్దానాన్ని మనం చదువుదాం. ఎంత బాగుంటుందో అది మనకు బాగుంటుంది. చదువుదాం, ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాక్యం అక్కడ నెరవేరింది. ఈ చివరి వాక్యం అక్కడ నెరవేరింది. అగ్నిలో నిన్ను కాల్చు అన్నాడు. ఎందుకని? నేను పేరు పెట్టి పిలిచాను. ఎందుకని? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించాను. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. నిన్ను నన్ను తన యొక్క స్వరక్తంతో ఆయన కొన్నాడు. నిన్ను నన్ను తన యొక్క రక్తం ఇచ్చి సంపాదించాడు. మనం ఆయన సొత్తు ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన ప్రజలమై ఉన్న మనలను దేవుడు ఎన్నడు విడవడు, ఎడబాయుడు. అది కష్టాల, బాధల, ఇబ్బందుల, సమస్యల, అది ఏదైనా సరే ఆయన విడవని దేవుడై ఉన్నాడు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడు ఉంటానయ్యా, నీవు నా సొత్తు ఉన్నాడు. మనమందరం కూడా ప్రభు యొక్క
సొత్తు అంటే ఆయన ఆస్తి. మన భాషలో చెప్పాలంటే మనం ఎవరమే? ఆయన ఆస్తి. ఈ లోకంలో ఆయనకి ఏదైనా ఉన్నది అంటే భూమి ఆకాశములు కాదు, ఆకాశపు నక్షత్రాలు కాదు, లేకపోతే భూమి మీద ఉన్న సమస్తము కాదు. దేనిని ఆయన కోరుకోలేదు, కానీ ఈ భూమి మీద ఉన్న మనలను కోరుకున్నాడు. ఆయన మన సొత్తై ఉన్నాము, మన కొరకు రానై ఉన్నాడు. భూమి కొరకు వస్తానని చెప్పలేదు ఎక్కడ కూడా. ప్రభు చెప్పాడు ఎక్కడైనా, ఇది నా భూమి ఉంది, నేను కదా కలగజేసింది, మళ్ళీ నేను తీసుకెళ్తాను. కొండలు ఉన్నాయి నాయి కదా, నేను తీసుకెళ్తాను. కొండల మీద అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అడవి ఉంది, ఇదిగో సమస్తం అంతా ఉంది, వీటి వరకు వచ్చి తీసుకుపోతాను అనలేదు ఆయన. ఎవరి కోసం వస్తానన్నాడు? మన కోసం వస్తానన్నాడు. వీటన్నిటిని ఏమన్నాడంటే కాల్చి వేస్తానన్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది కదా. మనం తీసుకుని వెళ్ళిపోతాడంట, ఉన్నదాన్ని కాల్చేస్తాడంట. భూమి అంతటిని కూడా సమస్తాన్ని అయినా కాల్చివేసే దేవుడే. కాబట్టి మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు స్థలం వదిలి ఆయన దేవుడు లేని స్థలానికి వెళ్ళాడు కాబట్టి ఆయన నష్టాన్ని జరిగింది. ఏం నష్టం జరిగింది ఆయనకు? ఏం నష్టం జరిగింది ఆయనకు? ఆయన చనిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ఆయన బ్రతకాలనుకున్న ఆశతో వచ్చాడు. అయ్యో బ్రతుకుతాననుకున్నాడు, సంపాదిస్తాననుకున్నాడు, అయ్యో సంపాదన దొరుకుతుంది అనుకున్నాడు. మా ఊర్ల కంటే కూడా ఇక్కడ సంపాదన ఎక్కువ ఉంది కాబట్టి సంపాదించుకొని ఆశ్చర్యంగా నా యొక్క దేశానికి వెళ్ళి మరలా నా ప్రాంతంలో గొప్పవాడు అనుకున్నాడేమో. అలా అనుకోవాలి, అలా ఆగిపోయాడు. ఎందుకని? ఇక్కడ బాగుంది, మళ్ళీ అక్కడికి పోతే కరువే కదా, ఆ కరువులు చనిపోయే కంటే ఇక్కడ హ్యాపీగా తింటున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను. చివరికి తన ప్రాణాన్నే కోల్పోయాడు. అందుకని ఆ యొక్క మాటను మనం చదువుతున్నాం. మూడో మాట మనం చూద్దాం. బ్రతుకుదామని వెళ్ళి బ్రతుకే పోయేసింది. బ్రతుకుదామని వెళ్ళాడు, ఆయన బ్రతుకే పోయింది. ఇంకెవరెవరు పోయారు అక్కడ? ఆయన ఒక్కడేనా అంటే కాదు. చదువుదాం మరలండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము ఎక్కడ చదువుదామంటే 3వ వచనం చదువుదాం. నయోమి పెనిమిటి అని ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వాళ్ళు ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా స్త్రీ ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను. ఇద్దరిని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకున్నారు, ఇద్దరిని కూడా పోగొట్టుకున్నారు. ఆయన వచ్చింది ఎందుకు? బ్రతకదామని వచ్చాడు. సరే, భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు. వారి కుమారులు ఏం చేశారు? అక్కడే మోయాబీయులను పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు ప్రభువారు? అన్య స్త్రీల వివాహము చేసుకోవద్దు. కానీ చేసుకున్నారు వాళ్ళు. దేవుని పిల్లలైన మనం కూడా ఎవరిని చేసుకోకూడదు? అవిశ్వాసులను చేసుకోకూడదు, విశ్వాసం చేసుకోవాలి. కానీ డ్యాన్స్ చేస్తాం, పరిగెత్తుతాం, అన్నీ చేస్తాం మనం, అంతే కదా. పెళ్ళిళ్ళకి ఏం చేస్తాం? ప్రతి ఊర్లో కూడా అంతే. క్రైస్తవ వివాహం అంటారు, మంచి విశ్వాసం కలిగింది అంటారు, పాట పాడుద్దా, వాక్యం చదువుద్ది, వాక్యం చదువుద్ది, పాట పాడుద్ది, అన్నీ పడతాయి. చివరికి వచ్చేసరికి పెళ్ళి మాత్రం అసలు ఆ రోజు వాక్యం ఉండదు, పాటలు ఉండవు, ప్రార్థన ఉండదు, ఏముండదు. వస్తారు, 10 నిమిషాలు పెళ్ళి అయిపోయారు పాస్టర్ గారు అంటారు. అదే నా క్రైస్తవ వివాహం చెప్పండి. 10 నిమిషాలు అయిపోద్దా? రాత్రంతా మన వాళ్ళు జాగారం చేస్తారుగా. అన్ని ఊళ్ళలో ఉంది ఈ కథ, మన వాళ్ళనే కాదు. రాత్రంతా మాత్రం ఏమంటారు? మేము రాత్రంతా ప్రోగ్రాం చేసామండి. అయితే క్రైస్తవ వివాహం అనరదని. క్రైస్తవ వివాహం అంటే ఇద్దరు విశ్వాసం కలిగిన వారై ఉండాలి, ఇద్దరు బాప్తిసం పొందిన వారై ఉండాలి, ఇద్దరు ప్రార్థనా పరులై ఉండాలి, వాక్యానుసారంగా వివాహము జరగాలి, వాక్యానుసారంగా వాక్యం ఉండాలి, పాటలు ఉండాలి. అది ఒక నెమ్మదిగా ప్రశాంతంగా జరిగేది వివాహం. అది క్రైస్తవ వివాహం. మనది 2 మిక్సింగ్ అన్నమాట. ఇట్లా లోకము ప్లస్ మంద 2 కలిపి మనకు ఒక వివాహాలు జరుగుతుంటాయి. మంచిది. కాకపోతే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? బ్రతుకుదామని వెళ్ళి అతనే లేకుండా పోయాడు.
ఎందుకు పోయాడు ఆయన? ఆహారం కోసం. వాక్యం ఏమంటుంది చదువుదాం రండి. యోహాను సువార్త 6:27 మనం చదువుదాం. ప్రభు దేని కొరకు కష్టపడమంటున్నాడు, దేని కొరకు పరిగెత్తమంటున్నాడు, దేని కొరకు ఆయన మరి రమ్మంటున్నాడు, ఆ యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, యోహాను సువార్త 6:27 చదువుదాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చుటకు ఎందుకై తండ్రి అయిన దేవుడు మనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను. దేని కొరకు కష్టపడాలంట? దేని కొరకు కష్టపడాలి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ ఆ నిత్య జీవం ఇచ్చేటువంటి ఆహారం కొరకు కష్టపడండి. ప్రభు ఏమంటాడంటే, శరీరాన్ని పోషించే ఆహారం కొరకు పరిగెత్తబక్కని ఎలాగైనా బ్రతుకుతామా లేదా? మత్తయి సువార్తలో ఏం చెప్పాడో ప్రభు యేసుక్రీస్తు వారు, ఆ బట్టయు ఆహారము నీకు కావలసినవని ప్రభువుకు తెలియదా? చెప్పడా లేదా మాట? మొట్టమొదటిగానే మరి మత్తయి సువార్తలో తెలియపరచడమని చదవండి. ఇక్కడ ఇది వెళ్ళి ఇలాగే ఉంచుకోనండి, అక్కడ మళ్ళీ చదువుదాం. అక్కడికి వద్దాం రండి, చూద్దాం అక్కడ యొక్క మాటను. ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త 6:28 పేజ్ నెంబర్ 7. 28. ఆ వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ వెతుకుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మరి మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటిని గూర్చి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఏం చేయాలి? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మనమేం వెతుకుతున్నాం? ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇవన్నీ ప్రభువుకు తెలుసు. నీకు ఇల్లు ఉండాలన్న సంగతి తెలుసు, నువ్వు బట్ట కట్టుకోవాలన్న సంగతి తెలుసు, నువ్వు తిండి తినాలన్న సంగతి తెలుసు, నీకేది కావాలో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఒక్క రోజులు నశించిపోయేటువంటి ఆ పువ్వు అంత అలంకారంగా తయారవుతుంటే అంతేనా? ఎక్కువసేపు ఉంటుందా ఫ్లవర్స్? కొంచెంసేపు ఉంటాయి అంతే. కానీ అంత అలంకారంగా ఉంటాయి అవి. ఆ డిజైన్ ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలే. అంతగా అలంకరించాడు దేవుడు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే, ఆయన మనల్ని కూడా మనకు కావాల్సిన ప్రతి అవసరాలు కూడా తీర్చి దేవుడై ఉన్నాడు. అందుకని క్షయమైపోయే ఆహారం కొరకు ఎందుకు కష్టపడతారో అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. అక్షయమైన ఆహారం అంటే ఏంది? దేవుని యొక్క వాక్యము మన మనస్సును పోషించేది, మన ఆత్మను పోషించేది. క్షయమైన ఆహారం ఎవరిని పోషిస్తుంది? శరీరాన్ని పోషిస్తుంది. క్షయమైన ఆహారం దేన్ని పోషిస్తుంది? శరీరాన్ని పోషిస్తుంది. అక్షయమైన ఆహారం దేన్ని పోషిస్తుంది? ఆత్మను పోషిస్తుంది. ప్రభు ఏమడుగుతున్నాడు? ఆత్మను పోషించే ఆహారం కొరకు కష్టపడండి, దాని కొరకు పరిగెత్తండి. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం కొరకు పరిగెత్తండి, దేవుని యొక్క వాక్యం కొరకు మీరు రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, వినండి అని చెప్తున్నాడు ఆయన. యాకోబు పత్రికలో ఏమంటాడు ఆయన? మీ ఆత్మను రక్షించు వాక్యమును అభ్యాసము చేయుడి. అంటే మన ఆత్మను రక్షించేది ఏదంటే దేవుని యొక్క వాక్యమే. ఈ క్షయమైన అటువంటి ఆహారము, శరీరాన్ని పోషించే ఆహారము ఒకరోజు అది క్షయమైపోతుంది, అది పనికి లేకుండా పోతుంది. కానీ నిత్య జీవం ఇచ్చే ఆహారం ఉంది, అది ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. ఆ యొక్క వాక్యము నిన్ను నిత్య జీవానికి నడిపించేదిగా ఉంటుంది. ఆ వాక్యం కొరకు పరిగెత్తండి, ఆ యొక్క వాక్యం కొరకు వినండి అని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయనేం చేశాడు?
వాక్యం కొరకు ప్రభువుని చోట వదిలిపెట్టి ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రభు ఏమంటాడంటే తన యొక్క వాక్యంలో చూడండి, యెషయా గ్రంథం 55 అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. తర్వాత మన యొక్క ముగింపులోకి వద్దాం. దప్పిక కొనిన వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయాలి. రండి, రోకలు లేకపోయినను ఏమి నీకపోయినను ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు, సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యాయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించుడి, మీ ప్రాణము సారవంతమైన దండు సుఖింపనుడి. ఇక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు యొక్క వాక్యమే మనం బ్రతికిస్తుంది. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, అపవాది వచ్చినప్పుడు ఏమన్నాడు, మనుష్యుడు రొట్టెల వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకును. నిత్యము బ్రతికించేది, నిత్యము జీవింపజేసేది దేవుని యొక్క వాక్యమే. దీనికోసం పరిగెత్తమంటున్నాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడుగా మనల్ని పోషిస్తానని, ఆయన వాగ్దానం చేశాడుగా మనల్ని ఆయన నడిపిస్తానని, ఆయన వాగ్దానం చేశాడుగా నేను నీకు తోడుకుంటానని. మరి ఉన్నప్పుడు ఇక ఎందుకు నువ్వు వాటి కోసం పరిగెత్తుతావు? అదే అని చెప్పే మాట. వాక్యం కోసం పరిగెత్తు. ఏమన్నాడు తిమోతిల పత్రికలో, మనం ఏమీ తీసుకోవాలంట. వచ్చేటప్పుడు ఏమి, పోయేటప్పుడు ఏమి, మరి ఏం చేయాలంట చెప్పాలి. అన్న వస్త్రము గలవారమై చాలు. ఇప్పుడు ఏం కావాలి? మరి మన ఆత్మను పోషించేటువంటి వాక్యము కావాలి. కాబట్టి దేవుడు లేని స్థలానికి వెళ్ళి ఏదో బ్రతుకుదామనుకున్నాడు. పాపం తన బ్రతుకును కోల్పోయాడు. ఈరోజు అనేక మంది కూడా బ్రతకాలి 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 బ్రతకాలని పరిగెత్తుతూ ఉన్నారు, సంపాదిస్తున్నారు. అందుకు ప్రభు అన్నాడు ఒక మాట చివరిలో, ఏమంటాడంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? వాడు ఏమి సంపాదించుకున్నాడు? లోకాన్ని సంపాదించుకున్నాడు. లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్నాడంట. ఏం కావాలన్నీ ప్రాణం పోయింది. వస్తాయా అవన్నీ? కార్లు వస్తాయా? బంగ్లా వస్తుందా? ఏం వస్తుంది అని వెంట? ఏది రాదు. మరి ఏది వస్తుంది? ఆత్మ, ప్రభు వాక్యములను జీవింపజేస్తుంది, నిత్యము ప్రభుతో ఉండేటట్లు చేస్తుంది. దాని కొరకు కష్టపడుడి అని చెప్పాడు. దేవుడి మాటను దీవించి ఆశ్రయించును గాక.